అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మతో నేను. ఇవాళ సమ్మర్ స్పెషల్ డిష్ చేసుకోబోతున్నామమ్మ. ఇది మొగలైజ్ డిజర్ట్గా చేసుకునేవారట. పర్షియన్ నుంచి వచ్చింది. సమ్మర్కి ఖచ్చితంగా చేసుకుంటారు. అదేంటో కాదు, ఫలూదా చేసుకోబోతున్నాము. సో ఫలూదా మనము డైరెక్ట్ బయట రెడీమేడ్ దొరుకుతుంది. దాని పాలల్లో కాచుకుని ఒకటే రకము, లేకపోతే డైరెక్ట్ కొనుక్కుని తినేది ఒక రకం. బయట మనకి జ్యూస్ అలాంటి వాటి దగ్గర కూడా అమ్ముతూ ఉంటారు. సో ప్రిజర్వేటివ్స్ అలా కాకుండా సేవ్ ఇంకా ఫలూదా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి ఇవాళ మనం రెసిపీ చూపిద్దాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకతే మేము చేసే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. అమ్మ మనకి బయట తెలిసిందల్లా కేసరు, పిస్తా, రోజ్ ఈ రకం ఫలూదాలు తెలుసు కదా. మనం ఇవాళ ఎల్లో కలర్లో ఉండేది చేసుకోబోతున్నాము. నెక్స్ట్ బయట మనకి స్ట్రాబెరీ, మ్యాంగో చాలా రకాలు చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. ఇది ఎంత చల్లగా తింటే అంత బాగుంటుంది. దీని టాపింగ్ ఐస్ క్రీమ్ వేసుకుని చేసుకున్న చాలా ఉంటుంది. రబ్డీ ఫలూదా ఇలా డిఫరెంట్ ఫలూదాలు ఉంటాయి. మనం ఇవాళ కస్టర్డ్ వేసి చేసుకోబోతున్నాము, కొంచెం కొత్తగా. నెక్స్ట్ పిల్లలకి పెట్టాలనుకుంటే ఐస్ క్రీమ్స్ అనేది దయ్యంగా చేసేప్పుడు పెట్టరు. సో ఐస్ క్రీమ్కి రిప్లేస్మెంట్గా ఇక్కడ మనం కస్టర్డ్ యూస్ చేసుకుంటాం. చాలా మైల్డ్ స్వీట్తో చేసుకోబోతున్నాము. ఎక్కువ స్వీట్ అయినా మనకి తినబుద్ధి కాదు. సో మైల్డ్ స్వీట్తో హెల్తీగా ఎలా చేసుకోవాలన్నది వీడియోలో చూసేద్దాం. చాలా సింపుల్గా సేవ్ కూడా తయారు చేసేసుకోవచ్చు, ఫలూదా సేవ్. సో ఎలాగా ఏంటి అన్నది వీడియో చూద్దాం. వీడియో లాస్ట్ దాకా చూడండి, అసలు మిస్ అవ్వకండి. సో చూసారు కదా, ఫస్ట్ మనం 1 కప్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. దీని ప్లేస్లో 1 కప్ యారోరూట్ కూడా తీసుకోవచ్చు. మెజర్మెంట్ ఏంటంటే 1కి 2.5 కప్స్ వాటర్. ఎప్పుడైనా 2.5 కప్స్ వాటర్ వేసుకొని బాగా స్టిర్ చేసుకోవాలి. సో 2.5. ఇప్పుడు మనకి విస్క్ తోటి బాగా ఎక్కడ లంప్స్ లేకుండా బాగా విస్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది మనకి ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టుకుని ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా కుక్ చేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాం. చూస్తున్నారు కదా, మనకి థిక్ అయింది. ఇప్పుడు ఇది ఇంకో 2-3 మినిట్స్ కుక్ అవుతే మనకి ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. అప్పుడు దాకా మనం కుక్ చేసుకోవాలి. సో మనకి అది కుక్ అయిపోయింది. ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక 2 మినిట్స్ రెస్ట్ ఇద్దాము. ఈ లోపల ఒక వైడ్ ఏదైనా గిన్నె తీసుకుని అందులో ఐస్ వాటర్ వేసుకోవాలి. సో 1 లీటర్ దాకా నాకు ఇక్కడ వాటర్ పడింది. అంటే ఇప్పుడు మనం వేసుకునేది ఏదైతే ఫలూదా ఉందో అది ఇమ్మర్స్ అయిపోవాలి మనకి లోపలికి. అప్పటిదాకా మనం వాటర్ వేసుకోవాలి. సో ఇప్పుడు మనకి జంతికల గొట్టం ఉంటుంది కదా, దానికి సన్నటి సేవ్ ప్లేట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కార్న్ఫ్లోర్ది ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీంట్లో వేసేసుకున్నాం. సో చూసారు కదా, కంప్లీట్ ట్రాన్స్పరెంట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అందులోకి వేసుకున్నాం, జంతికల గొట్టంలోకి. సో చూసారు కదా, మనకి ఫైన్గా వచ్చింది. ఇంకోసారి కరెక్ట్గా వేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకోసారి వేసింది కూడా చూపిస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం కదా చేసుకున్న ఫలూదా సేవ్ని. ఇప్పుడు కస్టర్డ్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికి 3 చెంచాలు వెనిలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ తీసుకున్నాను, 1 టీ కప్ పాలకి. సో కాచి చల్లార్చిన చల్లటి పాలైనా పర్లేదు, ఎలాగో మనం దీన్ని బాయిల్ చేస్తాం కాబట్టి ఫస్ట్ అయితే దీన్ని లంప్స్ లేకుండా కలుపుకుందాం. మనకి ఈ కస్టర్డ్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. మ్యాంగో ఫ్లేవర్, అలాగా మనకు నచ్చిన ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వెనిలా ఇష్టం కాబట్టి వెనిలా ఫ్లేవర్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా కలిపేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో మనకి టేస్ట్కి సరిపడా పంచదార వేసుకుందాం. నేను ఒక 2.5 చెంచాల దాకా వేస్తున్నాను. సో మనకి ఇది కొంచెం థిక్గా అయ్యేదాకా మనం కుక్ చేసుకోవాలి. ఇలాగ కలుపుకుంటూ, లేకపోతే లంప్స్ ఫామ్ అవుతుంది. కొంచెం సెమీ థిక్గా చేసుకోవాలనుకుంటున్నాను నేను.
సో ఇది ఇంకా అయిపోయింది. ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లగాయాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. సో మనకి ఫలూదా చేసుకోవడానికి ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇవే కాదు ఏవైనా యూస్ చేసుకోవచ్చు. నేను చేసుకునే వాటికి ఇవి నేను యూస్ చేస్తుంది. కొంచెం మ్యాంగో పల్ప్తో తీసిన జ్యూస్, స్మాల్గా కట్ చేసిన మ్యాంగోస్, సబ్జా గింజలు, కస్టర్డ్, ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్, ఎక్కువ చలవ చేయడానికి గోంద్ వాటర్లో నానబెట్టుకుంది. సో ఇది ఇలాగ మనకి జెల్లీలా అయిపోతుంది. దీన్ని మనం కస్టర్డ్లో కూడా కలిపేసుకోవచ్చు. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, ముందుగా ప్రిపేర్ చేసుకున్న సేవ్. సో సేవ్ ఫస్ట్ గ్లాస్ తీసుకొని మనం వేసుకోవాల్సినవి అన్నీ చల్లగానే వేసుకోవాలి. వేడిగా వేసుకుంటే బాగోదు. సో ఫస్ట్ ఒక 3 చెంచాలు కస్టర్డ్, దాని తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఫలూదా సేవ్, ఇంకా చిన్న రంధ్రాలు ఉన్న ఇది ఏదైతే ఉంటుందో జంతికలది, అది యూస్ చేసుకున్నా బాగుంటుంది. నేను కొంచెం లావుది యూస్ చేసుకున్నాను. అది యూస్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. సో మళ్ళీ ఒక లేయర్ కస్టర్డ్. ఇప్పుడు దీని మీద సబ్జా గింజలు వాటర్లో మనకి వేయగానే నానిపోతాయి. సబ్జా ఒక 10-20 మినిట్స్లో. ఒక చెంచా సబ్జా గింజలు, సబ్జా ప్లేస్లో మనము చియా సీడ్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్, ఒక లేయర్ డ్రై ఫ్రూట్స్ కూడా మన చాయిస్. సో ఫ్రూట్స్ కూడా మన చాయిస్. ఇది రోజ్ మిల్క్తో కూడా చేస్తారు, చాలా బాగుంటుంది. దానికి రోజ్ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. ఇది మ్యాంగోస్తో చేసుకోవచ్చు, మనకు నచ్చిన ఫ్రూట్స్తో చేసుకోవచ్చు. కొంచెం మ్యాంగో జ్యూస్, గోంద్ వాటర్, మళ్ళీ లేయర్ ఒక చెంచా మనం చేసుకున్న సేవ్. ఫస్ట్ వేసినంత క్వాంటిటీ కాదు, కొంచెం తక్కువ. దీని మీద మళ్ళీ కొంచెం కస్టర్డ్ వేసుకొని ఎండ్ చేసేద్దాం. సో పైన కొంచెం డ్రై ఫ్రూట్స్తో టాప్ చేసుకొని కంప్లీట్ చేసేద్దాం. సో ఓవరాల్గా ఎలా ఉంది లేయర్స్ అనేది కూడా చూడండి. సో చూసారు కదా ఎల్లో ఫలూదా ఎంత బాగా రెడీ అయిపోయిందో. సమ్మర్ స్పెషల్. ఇందులో మనం ఎక్స్ట్రా గోంద్ యాడ్ చేసుకున్నాం కదా, అది సమ్మర్కి చాలా చలవ చేస్తుంది. ఇంకా హెల్తీగా ఇంట్రెస్ట్ లేదు, ఐస్ క్రీమ్ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఐస్ క్రీమ్ టాపింగ్ చేసుకోవచ్చు. సో హెల్తీగా పిల్లలకి పెట్టాలనుకుంటే మాత్రం ఐస్ క్రీమ్ స్కిప్ చేసేయడమే మంచిది. దానికి రిప్లేస్మెంట్గా కస్టర్డ్ యాడ్ చేసుకున్నాము. డ్రై ఫ్రూట్స్ మనకి ఎన్ని నచ్చితే అన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మ్యాంగో యూస్ చేశాను కదా, దాని బదులు రోజ్ మిల్క్ మనం చేసుకుంటాం కదా, దాన్ని యాడ్ చేసుకున్న చాలా బాగుంటుంది. మ్యాంగో ఫ్లేవర్, కేసర్ ఫ్లేవర్, పిస్తా ఫ్లేవర్ మనకి బయట దొరుకుతూనే ఉంటాయి. సో అవంతా హెల్తీ ప్రిజర్వేటివ్స్తో బాగోదు కాబట్టి, హెల్తీ కాదు కాబట్టి ఇంట్లో చాలా సింపుల్గా తయారు చేసుకోవడం చూపించాను. సో ఖచ్చితంగా మీరు తయారు చేసుకోండి. ఈ సమ్మర్కి ఎంజాయ్ చేయండి. సమ్మర్ కూడా అయిపోతుంది కదా, మరి ఫలూదా లేకపోతే అది సమ్మర్ ఫిల్ అయినట్టు ఉండదు. సో ఖచ్చితంగా ఈ సమ్మర్కి ఈ ఫలూదా తయారు చేసుకుని ఎంజాయ్ చేయండి. పడుకొని లేవగానే సాయంత్రం పూట చల్లగా తింటే చాలా బాగుంటుంది. మేము మళ్ళీ ఒక మంచి వీడియోతో ముందుకు వస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బై.